ది గ్రేట్ ఆర్టిస్ట్ ఈ దినంగాడు ఇంకొక గ్రేట్ ఆర్టిస్ట్ వాడి కళ బయట పెట్టాడు. తొక్కి పెట్టిన వైకాపా ప్రభుత్వం ఉద్యోగాలు కూటమి సర్కారు. మనము కరెక్ట్గా గుంటూరులో ఆ రోజే కానిస్టేబుల్ ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు మనం ఒక వీడియో తీసాం. మీ అందరికి గుర్తుండే ఉంటుంది. మన పక్కనే ఆ ఎగ్జామ్ రాసి వస్తున్న వాళ్ళు రంగపురం సెంట్రేటు, పేరేచర్లేటు ఇవన్నీ అడుగుతున్నాయి. మన వీడియోలో అప్పుడు క్లియర్గా ఉంది. వాళ్ళని అడిగితే చెప్పింది అది. ఈ నోటిఫికేషన్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి టైంలో వచ్చిందే. ఇప్పుడు అన్నీ అయిపోయాయి, రిటర్న్ టెస్ట్ మాత్రం మిగిలింది. సో దీన్ని ఎవడూ జరపలేడు కదా. వీడేం రాశాడంటే కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం నవంబర్ 22 అంటే 2022 నోటిఫికేషన్ ఇచ్చింది. అంటే కరోనా అయిపోయిన తర్వాత ప్రాథమిక రాత పరీక్ష నిర్వహించి ఆ తర్వాత ఎంపిక ప్రక్రియని అర్ధాంతరంగా నిలిపివేసింది. సన్నాసిగా 2022 నవంబర్ నుంచి 2023 నవంబర్కి 1 సంవత్సరం. దాని తర్వాత ఎన్నికల ఏడాది వచ్చింది, అంటే 18 నెలలు. ఇప్పుడు ఎన్నో నెలలు ఇది కొత్తగా ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు అయింది. నీకు ఆల్రెడీ ఇచ్చిన నోటిఫికేషన్ని రిటర్న్ టెస్ట్ కూడా అయిపోయిన దాన్ని రిజల్ట్ వచ్చిన తర్వాత 6 నెలలు మురగబెట్టావు. రిజల్ట్ రాకముందు నుంచి 18 నెలలు అయింది కేవలం నియామకాలు ఇవ్వడానికి. అట్లాంటి వాడి నీకు అర్హత ఉంటుంది. అసలు 2022 నవంబర్లో నోటిఫికేషన్ ఇస్తే మురగబెట్టారు అనే అర్హత ఉంది. దానికి పైగా ఇంకా మసాలా ఎలా తావించాడంటే అభ్యర్థులు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోలేదు. అభ్యర్థులు విన్నవించుకునేది బాబు, అక్కడికి ఏదో 10 ఏళ్ళు అయినట్టు. 2022 నవంబర్లో నోటిఫికేషన్ వచ్చింది. ప్రాథమిక రాత పరీక్ష ఎప్పుడై ఉంటుంది చెప్పు, కొద్దిగా చెప్పు. 2023 జనవరికి అయి ఉండాలిగా. 3 నెలలు పడుతుంది ఒక నోటిఫికేషన్ అయిపోయి రిటర్న్ టెస్ట్ రావడానికి. అప్పుడు 2023 నుంచి 2024 మార్చి వరకు ఎన్ని నెలలు ఉన్నాయి? దీనికే నీకు గోడు అనే పదం, అసలు గోడు అనే పదం ఎప్పుడు వేసేది? వారి గోడు వినిపించుకోకుండా తొక్కి పెట్టేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే న్యాయపరమైన చిక్కులన్నింటినీ పరిష్కరించింది. మరి ఈ న్యాయపరమైన చిక్కులు ఆ ప్రభుత్వానికి ఉండవా? సరే, మాకు లీగల్గా దాని గురించి బ్యాటిల్ గురించి తెలియదు, కానీ ఆ కుర్రాళ్ళు ఆ రోజు చెప్పింది మన వీడియోలో ఉంది కదా, దాన్ని ఎవడు మార్చలేడు కదా. ఆ రోజుని మార్చలేరు కదా. అందరూ ఆ రోజు ఎగ్జామ్ రాశారు కదా. పోయి ఇలా బుక్ అయితే ఎలా రా అబద్ధాలు రాసి ఆ వెంటనే దేహదారుఢ్య మకడు మాల ఫిజికల్ టెస్ట్ అని రాయచ్చు కదా. శారీరక సామర్థ్య పరీక్షలు, అందులో ఎంపికైన వారికి తుదిరాత పరీక్ష నిర్వహించింది. చూడండి, మొత్తం ప్రక్రియకు ఏడాది వ్యవధిలో పూర్తి చేసి ఆగస్టు నెలలో ఫలితాలు వచ్చాయి. మొత్తం ప్రక్రియని ఏడాదిలో పూర్తి చేసి ఆగస్టులో ఫలితాలు వచ్చింది. నువ్వే చెప్పావుగా. మరి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 16వ తారీఖు దాకా ఎందుకు ఆపారు మరి? అంటే ఈవెంట్ మేనేజ్మెంట్, మనం ప్రతిదీ ఈవెంట్ మేనేజ్మెంట్. లేకపోతే ప్రతి నెల ఏదో ఒకటి చేస్తున్నామని చెప్పుకోవడానికి ఉండదు కదా. ఇంత చేసి ఎన్నో తెలుసా? ఆ రోజేమో నానా యాగి చేశారు, చాలా తక్కువ పోస్టులని. ఇప్పుడు వీటికే పోలీస్ కొలువుల వేడుక. దీనికి ఎంత ఖర్చు అవుతుంది? మళ్ళీ మామూలుగా నియామకాలు వాళ్ళ ఆఫీసుల్లో ఇస్తారు, ఎస్పీ ఆఫీసుల్లో, జిల్లా ఎస్పీ ఆఫీసులో నాకు తెలిసి, కాదంటే ఇంకో చోట. అలాంటిది ఏదో అందరినీ కలయబెట్టి తిప్పుతూ ఉంటారు అని అంటాడు కదా చంద్రబాబు. అరే ఉన్నావురా మేము అన్నట్టు మన కుర్రాడు గుర్తొచ్చాడు అన్నట్టు. మొత్తం 6,300 పోస్టులు కాగా 6,014 మంది ఎంపికయ్యారు. వీళ్ళ దరిద్రం ఏంటంటే ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతాల్లో ఏజెన్సీ అభ్యర్థులే ఎంపికవుతారు. అది గొప్ప విషయం కాదు. దాన్ని కూడా ఏదో పెద్ద ఇదిలాగా 183 మంది ఆదివాసీలు ఎంపికయ్యారు. ఆదివాసీలకి రిజర్వ్డ్ పోస్టులు వాళ్ళే ఎంపిక అవుతారా బాబు. అవి కూడా మళ్ళీ కొత్తగా ఇవన్నీ మేము కాబట్టి చేసామన్నట్టు. ఇప్పుడు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో ఎస్సీలే పోటీ చేస్తాం. మేమే ఎస్సీలకు ఇచ్చామంటే ఎలా ఉంటుంది? ఇదిగో మనవాడే అలా ఉంటుంది. అదనమాట ఈ దినం తాలూకు దౌర్భాగ్యం. అది కొంటే ఇలాంటి తప్పులన్నీ మన కళ్ళబడతాయి.